తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరటం అనేది అధికారం కోసం జరిగిన మార్పు కాదు, అహంకారంపై సామాన్యుడు సాధించిన ఘన విజయం. 10 ఏళ్ల గడీల సంస్కృతిని బద్దలు కొడుతూ ప్రగతి భవన్ కంచెలను కూల్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున నిలబెట్టిన క్షణం. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టిన రోజే తెలంగాణ గడ్డపై ప్రజాస్వామ్యానికి పునర్జన్మ లభించింది. తెలంగాణ నా కుటుంబం, ప్రతి పౌరుడు నా బంధువు అని చాటి చెప్పిన మహానాయకుడు ఆయన. మాట ఇస్తే మడమ తప్పని నైజం సీఎం రేవంత్ రెడ్డి గారిది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో లక్షలాది మంది రైతుల రుణమాఫీ చేసి అన్నదాత కళ్లలో ఆనందం నింపిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే. రైతు కమిషన్ ఏర్పాటు, రైతు నేస్తం కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ప్రజా ప్రభుత్వం ఇది. భూభారతి పోర్టల్ తో ఏళ్ల నాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. సన్న బియ్యంతో ప్రతి నిరుపేద కడుపు నింపే గొప్ప సంకల్పం. ఇల్లు లేని పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతూ ఇందిరమ్మ రాజ్యపు వెలుగులను పల్లె పల్లెకు చేరుస్తుంది మన ప్రజా ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ స్కూల్స్ నుంచి యూనివర్సిటీల దాకా కొత్త జవజీవాలు నింపింది రాజీవ్ యువ వికాసం. మహిళా లోకానికి ఉచిత బస్సు ప్రయాణం ఒక వరమైతే నిరుపేద వైద్యానికి చేయూత పథకం ప్రాణదాతలా నిలిచింది. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఒక్క పల్లెలే కాదు, విశ్వనగరం హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నంబర్ 1 గా నిలబెడుతూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా మార్చిన ఘనత మన ప్రజా ప్రభుత్వానిది. ప్రజారంజక పాలనంటే ఏంటో చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని అట్టడుగు వర్గాలకు చేరువ చేస్తూ అణచివేతపై ధర్మ పోరాటం చేస్తూ తెలంగాణ ప్రగతికి అసలైన సారథిగా నిలిచారు.